వందనాలండి. ఈరోజు జూలై 31 ఆవగింజ ఉపమానం గురించి చూద్దాం. యేసు ప్రభు చెప్పిన ఉపమానాల్లో ఇదొకటి. దేవుని రాజ్యం గురించి చెప్తూ ఆయన ఈ ఉపమానం చెప్పాడు. మత్తయి 13, 31, 32. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకటి తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిట్లో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిట్లో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ఆవగింజ రైతులు వాడే విత్తనములన్నిట్లోకి చిన్నది. దేవుని రాజ్యం మొదలైనప్పుడు చాలా చిన్నదిగా ఉన్నా కూడా చాలా పెద్దగా పెరిగి మంచి ఫలంనిస్తుందని చెప్పడానికి యేసుప్రభు ఈ ఉపమానం ఉపయోగించాడు. క్రైస్తవ్యము చిన్నదిగా మొదలైంది, కానీ ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులను తయారు చేసింది. నువ్వు క్రీస్తు కొరకు నిలబడినప్పుడు నీతో కలిసి నిలిచేవారు కనపడలేదు అనుకున్నప్పుడు ప్రభువు ప్రపంచవ్యాప్తంగా తన రాజ్యాన్ని విస్తరింపచేశాడని చేసుకోవాలి. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో విశ్వాసులైన శిష్యులున్నారు. నీ విశ్వాసం ఎంత చిన్నదైనా ఇతర విశ్వాసులతో కలిస్తే గొప్ప కార్యాలు చేయవచ్చు. ఆవగింజ మొక్క నుండి ఘాటైన రుచిగల విత్తనాలు వస్తాయి. పొలంలలో వేసిన పంటలలో సాధారణంగా ఇది చాలా చిన్న చెట్టు. 10 నుంచి 15 అడుగులు ఎత్తు పెరిగి అనేక రకాల పక్షులకు ఆవాసం అవుతుంది. ఆవగింజ చాలాసార్లు చిన్నదిగా మొదలైన అనేక వాటికి పోల్చబడింది. యేసుప్రభు కూడా ఇంకొక ఉపమానంలో విశ్వాసాన్ని ఆవగింజతో పోల్చాడు. ఈ ఉపమానానికి అర్థం ఏమంటే, పరలోక రాజ్యం చిన్నగా మొదలవుతుంది, కానీ దాని ఎదుగుదల చాలా ఎక్కువగా ఉండి మొదటిగా అది ఎంత చిన్నగా ఉండేదో అనే సంగతి మర్చిపోయేట్లు చేయడమే కాకుండా పెరుగుదల లోకానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సాధారణ ఉపమానం ద్వారా తన చిన్న గుంపుగా ఉన్న శిష్యులను ప్రోత్సహిస్తున్నాడు యేసయ్య. పాలస్తీనా కొండలపై ఆయనతో నడిచిన వారు ఈ శిష్యులు. వారు త్వరగా పెరిగి లోకాన్ని ఆశీర్వదించే అంశంలో భాగస్వాములుగా ఉంటారని యేసయ్యకి తెలుసు. ఈనాడు నీ చుట్టూ ఏం చూస్తున్నావు? దేవుని రాజ్యము విస్తరిస్తూనే ఉంది. దాన్ని అంగీకరించే వారి వైపు దాని కొమ్మలు విస్తరిస్తాయి. ఇది నిజమైతే ఆది సంఘంలో జరిగినంత వేగంగా సంఘము ఈనాడు విస్తరించటం లేదు. పరిశుద్ధాత్మ సాయంతో వారు త్వరగా హెచ్చింపబడ్డారు. ఈనాడు అలాంటి ఎదుగుదల కావాలి అంటే గమ్యం వైపు నడవాలనే ఆశ కలిగిన ప్రజలు కావాలి. వారి జీవితాలలో దేవుని రాజ్యానికి ప్రథమ స్థానం ఇచ్చేవారై ఉండాలి. వారు క్రీస్తు యందు అంటుగట్టి నిలిచి ఉండాలి. దేవుని రాజ్యం అద్భుతంగా విస్తరించడానికి కారణము దాన్ని ఏలే రాజుపై ఆధారపడింది. క్రీస్తులో నిలిచి ఉన్నవారు ఆయన ఆధీనంలో తమ జీవితాన్ని ఉంచినప్పుడు మనం కూడా పౌలు వలె నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అనే మాట మాట్లాడచ్చు. ఇది మనం ఫిలిప్పీ పత్రిక 4:13 చూడగలం. చిన్న ప్రార్థన. దయమైడ యేసునైనా, అవును తండ్రి, మీ రాజ్యము మా ద్వారా కూడా విస్తరింపచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.